హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ నేను ఒక మంచి నోటిఫికేషన్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. 10th క్లాస్ అదేవిధంగా 8th క్లాస్ తోటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నిన్న నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నిన్న ఈవినింగ్ ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. చాలా తక్కువ మంది చూశారు, ఎందుకంటే నిన్న ఈవినింగ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉంది, దాని ఎఫెక్ట్ అనుకుంటాను. సో ఒకసారి వీడియోని చూడండి. దీనిలో క్లర్క్ అండ్ జూనియర్ అటెండెంట్కి సంబంధించిన ఉద్యోగాలు చాలా మంచి నోటిఫికేషన్. 30,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇది ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఒకసారి ఆ వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. ఆ వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీ చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అనుకో చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కేసీఆర్పై నిరుద్యోగుల గురు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్న మనకు ట్విట్టర్ క్యాంపెయిన్ 6 అయితే నిరుద్యోగులు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మన ఛానల్లో కూడా ఇచ్చాను. చాలామంది దానిలో పార్టిసిపేట్ చేశారు. అది మనకు 100% అయితే సక్సెస్ఫుల్ కావడం జరిగింది. సో నిన్న మనకు వే2 న్యూస్లో కావచ్చు, ఈరోజు పలు న్యూస్ పేపర్లో దీనిపైన అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే ట్విట్టర్ వేదికగా రాజీనామాకు డిమాండ్, ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటూ ఫైర్, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన చలనం లేదంటూ డిమాండ్. సో తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ప్రశ్నల వర్షం అంటే ఇక్కడ చూడవచ్చు. పలు హ్యాష్ ట్యాగ్స్ తోటి పలు పేపర్స్లో వచ్చినటువంటి ఆ పేపర్ క్లిప్పింగ్స్ను ట్యాగ్ చేస్తూ నిన్న చాలామంది అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు వాటికి సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావన్నారు, మరి ఉద్యమంలో లేని వారికి పదవులు ఎలా ఇచ్చారు అంటే ఇటువంటి లైన్స్ తోటి, ఇటువంటి ట్యాగ్ లైన్స్ తోటి నేనైతే ట్వీట్ చేయడం జరిగింది. మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం చేత కాకపోతే రాజీనామా చేయండి, మీరు నిరుద్యోగులకు శాపంగా అయ్యారంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇట్లా పలు హ్యాష్ ట్యాగ్స్ తోటి వీళ్ళైతే మనకు నిరుద్యోగులంతా ట్వీట్ చేయడం జరిగింది. మనం కూడా నేను ట్వీట్ చేశాం. చాలామంది మన ఛానల్ నుంచి కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, అక్కడి నుంచి కూడా ట్వీట్ చేశారు, రీట్వీట్ కూడా చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నిరుద్యోగులు సీఎం కేసీఆర్ పైన గురుగా ఉన్నారు, మాటలే కానీ చేతల్లో చూపడం లేదంటే ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తామని కేవలం ఎలక్షన్లో చెప్పడం, ఆ తర్వాత మరవడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులంతా తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పేరుతో ట్విట్టర్లో ఖాతా ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. యువతకు చేస్తున్నటువంటి అన్యాయంపై గలం వినిపిస్తున్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1700 మంది నిరుద్యోగులంతా కలిసి ఒక ట్విట్టర్ ఖాతాను అయితే ఓపెన్ చేయడం జరిగింది, తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పేరిట. అది జూలై 1న చేశారు. సో అప్పటి నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు రకాలుగా దాదాపుగా నిన్న దాంతో 6 క్యాంపెయిన్స్ అయితే చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ట్విట్టర్ ద్వారా అయితే క్యాంపెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అవి 100% సక్సెస్ఫుల్ అవుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే 2020 నుంచి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కావచ్చు, ఆ తర్వాత కేటీఆర్ గారు 3000 వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం కావచ్చు. ఇంకా నెక్స్ట్ నాగార్జున సాగర్, హుజూర్ నగర్, దుబ్బాక ఎలక్షన్ సందర్భాల్లో 50,000 ఉద్యోగాలు, రీసెంట్గా మనకు అసెంబ్లీలో 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ గారు చెప్పడం. ఇవన్నీ చెప్పడం తప్ప వాటిపైన ఎటువంటి చలనం లేదంటూ నిరుద్యోగులు అయితే ఇక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇటువంటి ట్యాగ్ లైన్స్ తోటి నేనైతే చాలామంది నిరుద్యోగులు ట్వీట్ చేయడం జరిగింది. ఇదైతే 100% సక్సెస్ఫుల్ కావడం జరిగింది. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే నేవీలో 2800 ఉద్యోగాలు అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 10 ఇంటర్ అర్హతతో ఆకర్షణీయమైనటువంటి కెరీర్ అంటూ ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనకు నేవీలో దాదాపుగా 2800 వేకెన్సీస్ తోటి 3 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మనకు నేవీలో ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఈ నోటిఫికేషన్స్ వస్తాయండి. చాలామంది మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు వీటి మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు. ఎక్కువగా ఇక్కడ వచ్చేటువంటి గ్రూప్స్ TSPSC వచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు, కానిస్టేబుల్ SI మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ నేవీలో ప్రతి 6 మంత్స్కి ఒకసారి వస్తుంది. సో వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్స్. ఒకసారి కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది కనుక జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఇక్కడ 3 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి SSR నుంచి 2000 అండ్ ఇక్కడ దాన్నే మనకు ఆర్టిఫిషియల్ అప్రెంటిస్షిప్ అంటారు, అది ఒక 500, మెట్రిక్ రిక్రూట్మెంట్ AR 300, మొత్తం 2800కు ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే రన్ అవుతున్నాయి. వీటికి ఎవరైనా అప్లై చేయకుంటే అప్లై చేసుకోండి. అయితే వీటికి సంబంధించి కొంచెం ఏజ్ మాత్రం చిన్న ఏజ్ ఉన్నవారు అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. 18 to 23 or 24 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటుంది. సో మీకు తెలిసి కొత్తగా
ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు కదా, మీ జూనియర్స్, వారికన్నా దీన్ని రిక్వెస్ట్ చేయండి. వారైనా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే 6 monthsకి ఒకసారి నోటిఫికేషన్స్ ఉంటాయి కనుక ఇక్కడ జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒకసారి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా ఆ ప్రిపరేషన్లో అయితే ఉండవచ్చు. అయితే ఈరోజు మనకి ఇక్కడ పేపర్లో ఏమి ఇచ్చారంటే వాటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. మొదటగా ఇప్పుడు ఎవరైతే వీటికి రాయాలనుకుంటున్నారో రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది, దానిలో ఇట్లా మెట్రిక్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంకా ఏఏకి సంబంధించి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలు కూడా ఇచ్చారు. ఇంకా ఎంపిక ప్రక్రియలో భాగంగా పలు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అవి ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, వైద్య పరీక్షలు కావచ్చు, శిక్షణ ఏ విధంగా ఇస్తారు, ఒకవేళ వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎంపిక అయితే మీరు ఎటువంటి జాబ్ చేయాల్సి ఉంటుంది, విధులు ఎలా మీరు నిర్వర్తించాలనేటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. అండ్ వాటికి సంబంధించి ఎప్పటివరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎట్లా ఉండాలి మీకు ఆ విద్యా అర్హతలు అనే వివరాలు కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీ మీకు వీటికి సంబంధించి ఏజ్ లేకపోయినా కూడా మీకు జూనియర్స్ ఉంటారు కదా, వారికి అయితే దీన్ని రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే మన దగ్గర నోటిఫికేషన్స్ తెలంగాణలో అంటే ప్రాపర్గా రావు, ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి, 2-3 yearsకి ఒకసారి. అటువంటి టైంలో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక ఎవరైనా ఉంటే ఈ ఏజ్లో డిగ్రీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పిల్లలు ఉంటే వాళ్ళకు దీన్ని అయితే రిక్వెస్ట్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ 6 monthsకి ఒకసారి వస్తాయి కనుక జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే యూపీఎస్సీ నుండి 64 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకటి ఉంది, అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ 6 ఉన్నాయి, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లు 16, అసిస్టెంట్ డైరెక్టర్లు 33, ఇంకా మెడికల్ ఆఫీసర్లు 8 ఉన్నాయి. సో వీటికి బీఈ బీటెక్ మాస్టర్ డిగ్రీ అనేటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఎంపిక విధానం అనేటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. దరఖాస్తు అనేటువంటిది మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామ్స్ కనుక జాబ్స్ కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. సో వీటికి అప్లికేషన్ ఫీజు కూడా 100 rupees ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. November 11th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకసారి మీరు upsc.govt.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ పూర్తి పీడిఎఫ్ లభిస్తుంది. ఒకసారి వాటిని చూసి అప్లై చేసుకోండి. ఇక ఏపీలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏమైనా ఏపీ అభ్యర్థులు ఉంటే వీటికి అప్లై చేసుకోండి. డిస్ట్రిక్ట్ వైజ్గా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మండలాలు 596, MEOలు పోస్టులు 539 అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయినా న్యూస్ పేపర్లో చూడవచ్చు. భవిత కేంద్రాలు కావచ్చు, KBVP లేవంటే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో రెవెన్యూ మండలాల సంఖ్య ఏటా భారీగా పెరుగుతుండగా అందుకు అనుగుణంగా పాఠశాల విద్యా సంస్థలు అవసరమైనటువంటి పోస్టులు కావచ్చు, భవనాలు, కేంద్రాలు, పాఠశాలలు పెరగడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 467 మండలాలు ఉండగా ప్రజెంట్ అవి 596కు చేరాయి. దీని ప్రకారం విద్యాశాఖలో ఆయా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన పోస్టుల భర్తీ లాంటి ప్రక్రియ ముందుకెళ్లడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దానివల్ల పేద పిల్లలకు న్యాయమైనటువంటి విద్య అందడం లేదని చెప్పేసి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లయితే చూడవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మండలాల సంఖ్య పెరుగుతున్నా కూడా దానిలో ఉన్నటువంటి MEOలకు సంబంధించిన పోస్టుల సంఖ్యను మాత్రం ప్రభుత్వం పెంచట్లేదు, వాటి యొక్క రిక్రూట్మెంట్ చేపట్టట్లేదు. దాదాపుగా 539 వేకెన్సీస్ అంటే పోస్టులు అయితే ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో. దీనిలో చాలా వరకు ఖాళీలే ఉన్నాయి. వీటిని ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటే ఇక్కడైతే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 40% జీతానికే PRC ఇస్తాం. సమగ్ర శిక్ష అభియాన్ ఎంప్లాయీస్కు సర్కార్ దోకా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఒకటి సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూడవచ్చు. మొత్తం జీతంలో కాకుండా ఇక్కడ స్టేట్ షేర్లో 30% PRCకి ప్రభుత్వ ఆమోదం. ఆందోళనలో 18,000 మంది అంటే ఇక్కడ SSC ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మనకు SSC రిజల్ట్స్ గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అదైతే దాని మీద ఇప్పటివరకు అప్డేట్ లేదు, ఆ రిజల్ట్స్ ఏమయ్యాయో కూడా తెలియదు. సో ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. అండ్ నెక్స్ట్ నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఈ రోజు నుంచి మనకు తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలు అయితే చాలా గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే సెకండ్ ఇయర్ సిలబస్ రన్ అవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు. చాలా ప్రెషర్లో పిల్లలు అయితే పోయి ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. సో నేను కూడా కొంతమందికి అయితే ట్యూషన్ చెప్తాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు, సెకండ్ ఇయర్ వాళ్ళైతే చాలా టెన్షన్గా ఈరోజు అయితే ఎగ్జామ్స్ వాళ్ళకి అయితే వెళ్ళడం జరిగింది. చూద్దాం మరి పేపర్స్ ఎలా ఉంటాయి, వీటి ఏ విధంగా వీళ్ళు అటెండ్ చేస్తారనేది చూద్దాం. దాదాపుగా 4.59 lakhs మెంబర్స్ అయితే ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. సో ఈరోజు దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. ఇంకా మన ఛానల్ ద్వారా నేను కరెంట్ అఫేర్ PDF కూడా అందిస్తున్నాను. ఎవరైనా కావాలనుకుంటే 90 rupees చెల్లించి స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి పంపించండి. దాన్ని కూడా మీకు వితిన్ 1 to 2 hours అయితే పంపించడం జరుగుతుంది. కాస్ట్ 90 rupees. ఇంకా 1 month కావాలంటే 20 rupees చెల్లించి ఆ స్క్రీన్ షాట్ పంపించండి వాట్సాప్కి ఇదే నెంబర్కు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.